ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము మార్చి నెల 13వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనకు ఈరోజు వాగ్దానం పంపి ఉన్నారు. అదేమనగా కీర్తన గ్రంథము 40వ కీర్తన 8వ చరణంలో ఇలా వ్రాయబడినది. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అవును, మనము తండ్రి అయిన దేవునితో ఒక మనవి చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఆయన చిత్తము ఏమై ఉన్నదో మనం తెలుసుకుని అలాగున జీవించటానికి మనము మన జీవితము కొనసాగించాలి. ప్రతి ఒక్కరు కూడా మన జీవితం ఎలా సాగాలి, ఏం చేయాలి అన్నది దేవాతి దేవుడు మనకు తెలియచేయాలి. ఆయన తెలియచేయకుండా మనం ఏమీ చేయలేము. ఆయన చిత్తం లేకుండా మనం ఏ ప్రయాణమును, ఏ ఒక పనిని కూడా మనం పెట్టుకోలేము. ఆయన చిత్తము తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే ప్రార్థన ద్వారా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడవచ్చు. ఆ ప్రార్థన వలనే మనము ఆయన చిత్తము తెలుసుకుంటానికి మనకొక మార్గమును దేవాతి దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యము ఈ రోజున మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. దినదినము మమ్మలను ఆరోగ్యవంతులుగా మా యొక్క బ్రతుకును ఇస్తున్నందుకు మీకు వందనములు, స్తోత్రము తండ్రి. నాయన, మీ చిత్తము ఏమై ఉన్నదో మేము ఎరిగి అటువలే నడుచుకోవడానికి మాకు అటువంటి జ్ఞానమును దయచేయండి. ఎంతోమంది బిడ్డలు ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. నాయన, వారికి దయాకిరీటమును, నూతన దయాకిరీటమును దయచేసి వారు బ్రతుకుచున్న బ్రతుకులలో అర్థం ఉండేలాగా మీ యొక్క చిత్తం ఏదో తెలుసుకుని నడుచుకునే బిడ్డలుగా వారిని నడిపించండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ఈరోజు వివాహం చేసుకుంటున్నారు, వివాహం రోజు చేసుకుంటున్నారు. వారికి సంతోషమును, వారి కుటుంబంలో శాంతి సమాధానమును దయచేసి వారు చక్కగా కలిసిమెలిసి జీవించడానికి, ఫలించడానికి, వారి బిడ్డల ద్వారా, వారి కుటుంబం ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి వారికి అటువంటి కృపను దయచేయండి. అలాగే హాస్పిటల్లో ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారు. నాయన, వారి అనారోగ్యమును యేసు నామమున తొలగించండి, స్వస్థపరచండి. వారికి సంపూర్ణ ఆరోగ్యమును ఇవ్వండి. అలాగే హాస్పిటల్లో చేస్తున్న నర్సులను, డాక్టర్లను, వారికి, వారి కుటుంబాలకు శాంతి సమాధానమును, సంతోషమును, ఆరోగ్యమును వారికి దయచేయండి. వారు చేయుచున్న పరిచర్య అనేక మందికి సహాయముగా జరుగుతున్నది. నాయన, వారి కుటుంబాలను దీవించండి. అలాగే ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో బాధపడుచున్నాం తండ్రి. నాయన, సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. వాటి నుండి మాకు విముక్తిని కలిగించండి. కష్టపడుచున్న కష్టమును దీవిస్తున్నందుకు మీకు వందనములు. నాయన, ఆ యొక్క కష్ట ఫలమును, ఆ యొక్క కష్టార్జితమును మేము మీ కొరకు ఖర్చు పెట్టడానికి, అలాగే మా కుటుంబ అవసరతల కోసము ఖర్చు పెట్టుకునిచుండగా మాకు సహాయమును అనుగ్రహించండి. ఎటువంటి కొరత లేకుండా మాకు తోడుగా ఉంచండి నాయన. అలాగే ఎంతోమంది బిడ్డలు వారి వారి ఉద్యోగాల నిమిత్తము, వారి వారి ప్రయాణాలలో ఎంతో దూరము చేయుచున్నారు. నాయన, నా యొక్క సోదరిమణులను ప్రేమతో కాపాడి వారి ప్రయాణాలలో ఎటువంటి నష్టము, ఎటువంటి ప్రమాదము, ప్రాణ నష్టము కలగకుండా వారిని క్షేమంగా చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి. ఎంతోమంది బిడ్డలు ఈ యొక్క గల్ఫ్ దేశాలకు ప్రయాసపడి వస్తున్నారు. కష్టపడడానికి, వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి వస్తున్నారు తండ్రి. వారి కష్టమును ఫలించులాగున వారికి తోడుగా ఉండండి. వారి కష్టార్జితమును ఫలింపచేయండి. వారిని అభివృద్ధి పరచండి తండ్రి. వారికి ఎటువంటి శోధన, ఎటువంటి ప్రమాదమో వారికి కలగకుండా కాపాడండి. ఎంతోమంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు. నూతన గృహం కట్టుకునడానికి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఆ యొక్క నూతన గృహం కట్టుకోవడానికి సహాయం కలిగించండి నాయన. నూతన గృహంలోకి వెళ్ళిన కూడా ఈరోజు వెళ్ళుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఎటువంటి సాతాను శక్తులు, దురాత్మ శక్తులు ఉండకుండా
వారి కుటుంబాన్ని, వారి కుటుంబస్తులను ప్రేమతో కాచి కాపాడతారని, వారికి ఉన్న బలహీనతలను తొలగించి వారి యొక్క సంఘముతో కలిసి సంతోషంగా ఆ యొక్క నూతన గృహమునకు వెళ్ళడానికి సహాయం అందించండి. ఎవరికి ఎటువంటి ప్రమాదము, ఎటువంటి శోధన కలగకుండా దీవించండి, కాపాడండి. నాయన, ఈరోజు చేయుచున్న మా యొక్క పనులలో మాకు తోడుగా నీడగా ఉండి మీరే మాకు అండగా ఉంటారని డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు, ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు, ఆఫీసులో పనిచేస్తున్న బిడ్డలు, అలాగే కూలి పని చేస్తున్న బిడ్డలు, రైతులను అందరినీ ప్రేమతో కాపాడండి. మా ప్రధానులను, మా రాష్ట్రపతులను, మా మంత్రులను, మా ముఖ్యమంత్రులను, మా ప్రెసిడెంట్లను, మా వార్డు మెంబర్లను, మా ప్రజలను, అలాగే మా వృద్ధులను, మా యొక్క చంటి పిల్లలను ప్రేమతో కాపాడి వారికి తోడుగా నీడుగా ఉండి క్షేమమును, ఆరోగ్యమును వారికి దయచేస్తారని, పాపినైన నా ప్రార్థనను ఆలకించి మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనం తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. మీరు దేవుని పరిచర్య చేయండి. ఆమేన్.